ఈ స్థానబలం అంటే ఏమిటండి అని ప్రశ్నించడం జరుగుతుంది. మేము ఎంతోమంది ఇంజనీర్లతోటి మా స్నేహితులు, బంధువులు, సన్నిధులు ప్లాన్లు వేయిస్తున్నాము. కానీ వాళ్ళు స్థానబలం అని ఏం చెప్పడం లేదు కదా. అసలు ఏంటిది స్థానబలం అని చెప్పి అడగడం జరుగుతుంది. ఈ స్థానబలం పైన మనం ఈరోజు వీడియో చేస్తున్నాము. స్థానబలము అంటే ఒక ఇల్లు కట్టేటువంటి యజమాని, మనం ఇంతకుముందు వీడియోలలో చెప్పుకున్నాం, తనకు పేరు మీద ఏ గ్రామము ఏ కాలనీలో స్థలము కొంటే లాభదాయకంగా తనకు తన భార్య పిల్లలకు ఉంటుందో ఆ గ్రామంలో ఆ కాలనీలో ఆ సిటీలో ఇది స్థలం కొనవలసి ఉంటుంది. స్థలం కొన్న తర్వాత అతడు ఆ స్థలంలో సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా ఎంత కట్టాలి, అతని భార్య పిల్లల పేరు మీద ఇల్లు పొడవు ఎన్ని ఫీట్ల ఎన్ని ఇంచులు ఉండాలి, వెడల్పు ఎన్ని ఫీట్ల ఎన్ని ఇంచులు ఉండాలి, దానికి ఆయుష్ ఎంత, ఆదాయం ఎంత, నక్షత్రం ఏంటిది, అంశ ఏంటిది, వారం ఏంటిది, తిథి ఏంటిది, ఇలాంటి 9 విషయాలు అనేది నవవర్గులు అనేది క్షేత్రం అనేది వస్తుంది. ఆ ప్రకారంగా కట్టుకోవడానికి మంచి ముహూర్తంలో ముగ్గు పోసుకొని, పిల్లర్స్ లేపుకొని, మంచి ముహూర్తంలో దర్వాజా ఎత్తుకొని, మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేసుకుంటే ఆ ఇల్లు సర్వదా అన్ని విధాల యజమానికి, భార్య పిల్లలకు శుభకరంగా శ్రేయస్సు మేలు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా మీరు స్థలం కొని ఇల్లు కట్టుకుంటే అప్పుడు మనం స్థానబలాన్ని గణించవచ్చు. స్థానబలము అని అంటే గ్రామ నక్షత్రము, గృహ యజమాని నక్షత్రము, గృహ నక్షత్రము, గ్రామ నక్షత్రము, యజమాని నక్షత్రము. ఇప్పుడు యజమాని శ్రీనివాస్ అనుకోండి, చిత్తా నక్షత్రము. గ్రామ నక్షత్రము విజయవాడ అనుకోండి, రోహిణి నక్షత్రం. ఇట్లా యజమాని, గ్రామ నక్షత్రము, గృహ నక్షత్రము, ఏదో మఖ నక్షత్రము, ఉత్తర నక్షత్రము వచ్చిందనుకోండి. ఈ గ్రామ నక్షత్రము, గృహ నక్షత్రము, యజమాని నక్షత్రాలు మూడింటిని కలిపి నవగ్రహ సంఖ్యచే భాగించగా, నవగ్రహ సంఖ్య 9, ఆ సంఖ్యచే భాగించగా 1 మిగిలిన 1 శేషం వచ్చిన క్షేమం, అది స్థానబలం. క్షేమం వచ్చింది స్థానబలం.